సుప్రీంలో ఇవాళ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ. కోర్టు డైరెక్షన్ పై అన్ని వర్గాల్లో ఉత్కంఠ. ఇప్పటికే 5 ఎమ్మెల్యేలకు స్పీకర్ ఊరట. ఫోన్ ట్యాపింగ్ కేసులో మరింత లోతుగా దర్యాప్తు. సిపి సజ్జనార్ నేతృత్వంలో సిట్ ఏర్పాటు. 9 మంది అధికారులతో విచారణ బృందం. ఢిల్లీ పర్యటనలో ఏపీ సీఎం చంద్రబాబు. ఇవాళ 6 కేంద్ర మంత్రులను కలిసే ఛాన్స్. ఏపీకి కేంద్ర సహకారంపై అమిత్ షాతో చర్చ. సర్పంచ్ ఎన్నికల్లో 66% గెలిచాం. స్పీకర్ నిర్ణయంపై స్పందించబోమన్న రేవంత్. నదీ జలాలపై చర్చిద్దామని కేసీఆర్ కి సవాల్. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ పెద్ద స్కామ్. 1 కోటి సంతకాలను గవర్నర్ కు అందించిన జగన్ 1000 కోట్లు ఇవ్వలేరా అని సర్కార్కి ప్రశ్న. ఢిల్లీలో బీజేపీ తెలంగాణ ఎంపీలకు కిషన్ రెడ్డి డిన్నర్. కేంద్ర ప్రభుత్వ పథకాలని ప్రజల్లోకి తీసుకువెళ్లాలి. పార్టీ కార్యక్రమాల్ని పకడ్బందీగా నిర్వహించాలని పిలుపు. తెలుగు రాష్ట్రాల్లో 20,000కు పైన జంటలకు మాతృత్వ కలలను సాకారం చేసిన 49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది. కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్, ఇంక్లూడింగ్ ఫ్రీ కన్సల్టేషన్, అల్ట్రాసౌండ్, వీర్య పరీక్షలు మరియు AMH టెస్ట్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. మక్తల్లో రోడ్ల విస్తరణకు సహకరించండి. వెనుకబడిన ప్రాంతాన్ని అభివృద్ధి చేయండి. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ ను కోరిన డీకే అరుణ. తెలంగాణ వ్యాప్తంగా డ్రగ్ కంట్రోల్ అధికారుల దాడులు. 63 మెడికల్ షాపుల్లో లోపాలు గుర్తింపు. లైసెన్స్ సస్పెన్షన్, రద్దుకి నోటీసుల జారీ. తాడేపల్లిలో లీగల్ మెట్రాలజీ అధికారుల తనిఖీలు. డిజిటల్ ఖాతాలతో తేడాపై సీరియస్. మోసాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని వార్నింగ్. రెండో రోజు ఐబొమ్మ రవి విచారణ. నిన్న కీలక విషయాలు రాబట్టిన పోలీసులు. టెలిగ్రామ్ ఛానల్ ద్వారా పైరసీ చేస్తున్నట్టుగా గుర్తింపు. పోలవరంను రంపచోడవరం జిల్లాలో కలపాలి. గిరిజన సంఘాల డిమాండ్. ఈ నెల 22న మన్యం బంద్కు పిలుపు. కొత్తగూడెం జిల్లా ఆశ్రమ పాఠశాలలో కలకలం. గర్భం దాల్చిన 9వ తరగతి విద్యార్థిని పెళ్లి చేసుకుంటానని లోపరుచుకున్న యువకుడు. కామారెడ్డి జిల్లాలో పెద్ద పులి సంచారం. ఆవులు గేదెలపై దాడి. ఒంటరిగా పొలాల్లోకి వెళ్లొద్దని రైతులకు సూచన. డ్రగ్స్ వాడితే కఠిన చర్యలు తప్పవు. ఫామ్ హౌస్ యజమానులకి పోలీసుల హెచ్చరిక. న్యూ ఇయర్ వేడుకల వేళ ప్రత్యేక నిఘా. తూర్పుగోదావరి జిల్లాలో భారీగా గంజాయి పట్టివేత. పోలీసుల్ని చూసి పరారైన స్మగ్లర్లు. ఫేక్ రిజిస్ట్రేషన్ నంబర్ల వ్యాన్తో గంజాయి రవాణా. బీహార్ సీఎం నితీష్ కు భద్రత పెంపు. హిజాబ్ వివాదం తర్వాత సిబ్బంది అప్రమత్తం. సీఎం ను కలిసేందుకు వీవీఐపీలకే అనుమతి. జీరాంజీ బిల్లుకు లోక్సభ ఆమోదం. బిల్లుపై విపక్షాల నిరసన. ప్రతులను చింపేసిన విపక్ష ఎంపీలు. భారత పర్యటనలో నెదర్లాండ్స్ విదేశాంగ శాఖ మంత్రి. ఇండియాతో సంబంధాల బలోపేతంపై చర్చ. రాజ్నాథ్ సింగ్ తో డేవిడ్ వార్నిల్ భేటీ. భారత్ ఒమాన్ మధ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం కొత్త మార్గాన్ని నిర్దేశిస్తుందన్న ప్రధాని మోదీ. మస్కట్లోని భారతీయులతో భేటీ. సిడ్నీలో